అర్ధరాత్రి 1 గంటలకు జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉన్నదో ఇది జరిపినందుకు ముందుగా మనము ఆర్మడ్ ఫోర్సెస్ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయాలి. మనందరం కూడా భారతదేశ పౌరులు కూడా ఆర్మడ్ ఫోర్సెస్ వెనకే ఉన్నాము, వాళ్లకు పూర్తి మద్దతు పలుకుతున్నాం. ఇది కేవలం ఆర్మీ వాళ్ళు చేసినటువంటి ప్రతి దాడి ఉంది, ప్రిసైజ్ అటాక్స్ ఉన్నాయో ఇది ప్రతి ఒక్క భారతదేశ పౌరుడి యొక్క కసిని తీర్చుకున్నట్టున్నది. పహల్గాంలో అమాయకమైనటువంటి 24 మందిని ఏది వాళ్ళను ఐడెంటిఫై చేసి మతవాధారితంగా ఐడెంటిఫై చేసి వాళ్ళని సపరేట్ చేసి కాల్చి చంపడం ఏదైతున్నదో ఇది చాలా హేయమైన చర్య. దీన్ని ప్రతిస్పందన కంపల్సరీ ఉండాలని చెప్పి ప్రతి ఒక్క భారతీయుడు కోరుకుంటున్నటువంటి ఈ చర్యను అందరూ స్వాగతిస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఎవరైతే ఈ టెర్రరిస్టులను పెంచి పోషించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినటువంటి శక్తులు ఉంటున్నటువంటి స్థావరాలను ఐడెంటిఫై చేయడం, వాటిని ప్రిసైజ్ టార్గెటింగ్ చేసి నిజాల ద్వారా వాటిని ప్రతి ఒక్క భారతీయుడు స్వాగతించినటువంటి విషయము. మీరు ఈరోజు చూసుకున్నట్టయితే బిలావర్పూర్లో ఏదైతే ఒక మస్జిద్ పేల్చడం జరిగిందో అది లష్కరే తయ్యబా అంటే మొహమ్మద్ అజార్ చేసినటువంటి వాళ్ళ టెర్రరిస్ట్ క్యాంప్ ట్రైనింగ్ క్యాంప్ ని పేల్చడం జరిగింది. ఈరోజు ఆ టెర్రరిస్ట్ క్యాంపులో ఉన్నటువంటి ఆ ఉగ్రవాదులు కూడా చాలా మంది చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. ఇది ఏది ఏమైనప్పటికీ ఇది ప్రతి ఒక్క భారతీయుడు కసిలో ఉన్నటువంటి ఈ చర్యను స్వాగతిస్తున్నాడు. ఈ ప్రతి ఒక్క భారతీయుడు దీన్ని వెయిట్ చేస్తున్నాడు, ఈ యొక్క యాక్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అయితే కన్నసాగర్ గారు, అటు ఈ విధంగా అయితే ఉగ్రవాద స్థావరాలపై మన భారత ఆర్మీ అయితే ఈ విధంగా చర్యలు తీసుకొని మట్టుబెట్టిందో దానికి సంబంధించి చూస్తే అటు ఆ ఉగ్రవాదుల ఏదైతే హెడ్ అని మీరు చెప్తున్నారు, ఇప్పుడు పేల్చేశారు హెడ్ క్వార్టర్స్ అని, అతనైతే మా ఫ్యామిలీని అయితే చంపేశారు, హతమార్చారు, దీన్ని ప్రతీకారం తీసుకుంటాం, భారత్కు గట్టిగా సమాధానం చెప్తానంటున్నారు. మరోవైపు దీనికి సంబంధించి సివిలియన్స్ ని అడ్డు పెట్టుకొని పాక్ కూడా ఈ విధంగా చర్యలు తీసుకుందని అటు ఇంటర్నేషనల్ గా భారత్ నైతే దెబ్బతీసే విధంగా అయితే పాక్ వైఖరి ఉంది. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? పాకిస్తాన్ కలవగడుతుంది. ఇంటర్నేషనల్ గా భారతదేశం దెబ్బతీసే పరిస్థితి పాకిస్తాన్ లేదు. పాకిస్తాన్ దగ్గర అప్పు పుట్టే పరిస్థితి లేదు. ప్రపంచం దగ్గర ఇక్కడ పోయినా అని బిచ్చమడుకునే పరిస్థితిలో ఉన్నటువంటి పాకిస్తాన్ భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా నిలదీసే పరిస్థితి లేదు. ఈ రోజు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో 5 స్థావరాల్లో ప్రిసైజ్ మిసైల్ అటాక్ జరిగితే పాకిస్తాన్ దేశంలో 4 స్థావరాల్లో జరిగింది. ఆ 4 స్థావరాల్లో ఒకటి బిలవర్పూర్ లో ఈరోజు మొహమ్మద్ అజార్ ఉంటున్నటువంటి ఆ స్థావరాన్ని కూడా పేల్చేసారు. ఆ స్థావరంలోనే మొహమ్మద్ అజార్ కు సంబంధించినటువంటి 10 మంది ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయినట్టు ఆయననే డిక్లేర్. ఈరోజు పాకిస్తాన్ మీకు 9/11 ట్విన్ టవర్స్ పేల్చేసినటువంటి మాస్టర్ మైండ్ అయినటువంటి ఒసామా బిన్ లాడెన్ ఎక్కడ దొరికాడండి? అబోటాబాద్ పాకిస్తాన్ లో దొరికాడు. ఈరోజు ఎవరైతే భారతదేశంలో ఇన్ని సంవత్సరాలుగా టెర్రరిస్ట్ అటాక్ చేసి చాటుగా వచ్చి అమాయకమైనటువంటి ప్రజలను సైనికులను కాల్చి చంపుతున్నటువంటి హఫీజ్ సయ్యద్, ఈ మొహమ్మద్ అజార్ అనేటువంటి వీళ్ళందరూ కూడా ఏ రోజు ఎక్కడ కనిపించారు? ఈరోజు పాకిస్తాన్ లో. పాకిస్తాను మదర్ ఆఫ్ ఆల్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్. అక్కడ స్థావరాలు ఇచ్చి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి డబ్బులు ఇచ్చి వాళ్ళని ట్రైన్ చేసి భారతదేశం పక్క టెర్రరిస్ట్ యాక్టివిటీ చేస్తున్నటువంటి పాకిస్తాను భారతదేశాన్ని కలలో కూడా భారతదేశాన్ని హాని కలిగించేటువంటి ప్రయత్నం చేయలేదు. భారతదేశము నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ అన్ని కూడా సర్వసన్నిద్ధంగా ఉన్నాయి, రెడీ ఫర్ యాక్ట్ ఉన్నాయి. ఫ్రీ హ్యాండ్ ఆల్రెడీ ప్రభుత్వము ప్రధానమంత్రి గారు ఆల్రెడీ వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. ఎప్పుడు అవసరం ఉన్నా అని పర్మిషన్ లేకుండా యాక్ట్ చేసేటువంటి పర్మిషన్ ఇచ్చారు. ఈ రోజు నిన్న రాత్రి జరిగింది ఏదైతుందో కేవలం అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్ట్ క్యాంపులను మాత్రమే టార్గెట్. దీంట్లో గనక పాకిస్తాన్ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం చేస్తే గనక డెఫినెట్ గా ఇది ఫుల్ స్కేల్ వార్ కూడా అయ్యే అవకాశం ఉన్నది. భారతదేశ ప్రజలందరూ కూడా ఈ రోజు భారత ప్రభుత్వం వెనక మరియు ఆర్మ్డ్ ఫోర్సెస్ వెనుక ఉన్నారు.
ఏది ఏమనేటికి వన్స్ ఫర్ ఆల్ మొత్తం సొల్యూషన్ రావాల్సింది. 75 సంవత్సరాలుగా ఉన్నటువంటి దీనికి సొల్యూషన్ రావాల్సింది. ఎన్ని రోజులు ఇంకా ప్రాణాలు పోపడుతుంది? ఎన్ని రోజులు మనం ఈ కాశ్మీర్లో ఈ ఉగ్రవాదాన్ని, కాశ్మీర్ వేర్పాటువాదం పేరు మీద ఉగ్రవాదాన్ని, మతం పేరు మీద ఉగ్రవాదాన్ని ఎన్ని రోజులు భరించారు? వాటిని పెంచి పోషిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ఈ రోజు ఎందుకు భరించారు? ఈ రోజు టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ మొత్తం మనం లాస్ట్ టైం జరిగినటువంటి దాడిలో కూడా, ఎయిర్ స్ట్రైక్స్ లో కూడా టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ మొత్తం కూడా మనం ధ్వంసం చేశాం. ఈ రోజు టెర్రరిస్ట్ ట్రేడింగ్ క్యాంపులను ధ్వంసం చేశాం. అవసరం అయితే పాకిస్తాన్ ఆర్మీ గనక అత్యుత్సాహం ప్రదర్శించి ఏదో చేద్దామని చెప్పి ఇండియా మీద, భారతదేశం మీద దాడి చేసే ప్రయత్నం చేసినా సరే పాకిస్తాన్ ని 3 ముక్కలుగా విడగొట్టడమే, బలూచిస్తాన్, గిల్గిత్ సపరేట్ చేసేసి పాకిస్తాన్ ను బతకడానికి కూడా లేదు. ఏముందండి పాకిస్తాన్ దగ్గర ఈరోజు? గోధుమ పిండి కొనుక్కోవాలంటే 300-400 రూపాయలు కిలో. గ్యాస్ సిలిండర్ లేక ప్లాస్టిక్ బెలూన్లలో గ్యాస్ నింపుకొని పోయి వండుకొని తినేవాడు వాడు భారతదేశాన్ని ఏం చేస్తున్నాడు? ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ భారతదేశం ఈ రోజు. భారతదేశం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో భారతదేశము చాలా అభివృద్ధి చెందింది, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. కేవలం ఎన్ని వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేశారు కాశ్మీర్ లో. ఈ రోజు కాశ్మీర్ ని సామాన్య స్థితికి తీసుకురావడానికి ఆర్టికల్ 370 తీసిన తర్వాత ఎంతో మంది మానాలను హరించారు, ఎంతో మంది సింధూరాలను తుడిచివేశారు. కాబట్టి పహల్గాంలో కేవలం టార్గెట్ చేసి భర్తలను, తండ్రులను చంపడం ఏదైతే చేశారో, భారతదేశం యొక్క ఆడవాళ్ళ యొక్క సింధూరాన్ని కాలరాసినటువంటి ఆ యొక్క చర్యకు ప్రతిచర్యగా పాకిస్తాన్ పైన చేసినటువంటి ఈ తీవ్రవాదులు లాంచ్ ప్యాడ్స్, తీవ్రవాద ట్రైనింగ్ క్యాంపులతో చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ అని చాలా పర్ఫెక్ట్ నేమ్, యాప్ట్ నేమ్ ను పెట్టడం జరిగింది. డెఫినెట్ గా అటువంటి సందర్భమే వచ్చి పాకిస్తాన్ ప్రతిచర్య చేసే ప్రయత్నం కనుక చేస్తే త్రివిధ దళాలు అందరూ కూడా సన్నిద్ధంగా ఉన్నారు, రెడీ ఫర్ యాక్షన్ ఉన్నారు. మాజీ సైనికులు చాలా మంది కూడా ఆల్రెడీ సోషల్ మీడియాలో పెడుతున్నారు, ఒక్క కాల్ ఇస్తే చాలు మేమందరం వచ్చి పాల్గొంటామని చెప్పి. భారతదేశ పౌరులు కూడా రెడీగా ఉన్నారు. ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటాం, కానీ దీనికి వన్స్ ఫర్ ఆల్ సొల్యూషన్ తీసుకురావాల్సింది. అండ్ కర్ణసాగర్ గారు, ఇవాళ చూస్తే దేశవ్యాప్తంగా అటు తెలుగు రాష్ట్రాలు కావచ్చు, అలాగే దేశంలో కొన్ని కీలకమైన ప్రాంతాల్లో మాక్ డ్రిల్ కూడా నిర్వహించారు. అంటే మాక్ డ్రిల్ నిర్వహించడం, దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? అంటే మాక్ డ్రిల్ పై ఇప్పటికీ కొంతమందికి సరైన అవగాహన ఉండదు. ఈ మాక్ డ్రిల్ తెలుసుకోవడం అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు? ఒకవేళ ఫుల్ స్కేల్ వార్ లాంటిది ఏదైనా జరిగినప్పుడు వైటల్ ఇన్స్టాలేషన్స్ ఉన్నటువంటి పెద్ద ప్రాంతాలను, పెద్ద ఎకానమీకి హబ్స్ ఉన్నటువంటి పెద్ద సిటీలను టార్గెట్ చేసింది. విలేజెస్ ని, టౌన్స్ ని టార్గెట్ చేయాలి. ఎయిర్ ఫోర్స్ నుంచి బాంబింగ్ చేయాలనుకుంటే హైదరాబాద్, అహ్మదాబాద్, ముంబై ఇటువంటి పెద్ద సిటీలో టార్గెట్ చేస్తే ఎక్కువ వాళ్ళకు నష్టం జరపాలి. ప్రాణ నష్టము, ఆస్తి నష్టము ఎక్కువ జరగాలంటే అటువంటి ఇన్స్టాలేషన్స్ పైన, అటువంటి నగరాల పైన టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్న ప్రజలకు ఇన్ కేస్ యుద్ధం జరుగుతుందని రాడార్లు ముందే పసిగడతాయి. ఆర్మీ అవన్నీ ఆపే ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ ఏదైనా ఎయిర్ రైడ్స్ జరిగినప్పుడు, బాంబింగ్ లాంటిది ఏదైనా చేసే పరిస్థితి ఏర్పడినప్పుడు సామాన్య పౌరులు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకొని తమ ప్రాణాలను తాము కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు అనే దానికోసమే మాకు ఇప్పుడు చాలా స్కూళ్ళల్లో ఫైర్ డ్రిల్ చేస్తారు. పిల్లలకు ఫాల్స్ అలారం పెట్టేసి పిల్లలందరినీ తీసుకుపోయి బయట గార్డెన్ లో నిలబెట్టడం, అతి తొందరగా ఇమీడియట్ గా బయటకు వెళ్ళిపోయేటువంటి మార్గాలు చూడడం, వాటిని బయటకు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకు? రేపు పొద్దున్న విపత్కర పరిస్థితులలో, అనుకోని పరిస్థితులలో ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇమీడియట్ గా ఆ రోజు ట్రైనింగ్ చేసి కన్ఫ్యూజన్, కమోషన్ క్రియేట్ కాకుండా ఒక ఐడియా ఉంటుంది. ఒకవేళ అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏ రకంగా మనం బయటపడవచ్చు, ఏ రకంగా బయటికి వెళ్ళేటువంటి రక్షణ, మన ప్రాణాలు మనం రక్షించుకునే అవకాశం ఉండొచ్చు, ప్రాణ నష్టం తగ్గించే అవకాశం ఉంటుంది. అటువంటి డ్రిల్ చేయడం వల్ల వాళ్ళకు ఐడియా వచ్చింది, అవగాహన వస్తుంది. దాని ద్వారా తగు చర్యలు తీసుకొని, అటువంటి అవసరం వచ్చింది తగు చర్యలు తీసుకొని ప్రాణ నష్టాన్ని తగ్గించే ప్రయత్నం చేయడానికి మాకు. ఓకే కర్ణసాగర్ గారు, హోల్డ్లో ఉండండి.
వివి రావు గారు, ఆపరేషన్ సింధూర్ గురించి మీరు ఏం చెప్తారు సార్? ఆపరేషన్స్ చాలా సక్సెస్ఫుల్ గా బాగా చేసేవాడిని. రిస్ట్రైన్డ్ గా కేవలం టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, వాళ్ళ క్యాంప్స్ ని మాత్రమే మనం టార్గెట్ చేసాం. పాకిస్తాన్లో సివిలియన్ ఏరియాస్ కానీ, మిలిటరీ ఏరియాస్ కానీ, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మనం ఏమీ టార్గెట్ చేయలేదు. ఆ విధంగా ప్రపంచానికి చాలా క్లియర్ గా మెసేజ్ పంపించాం. మేము యాంటీ టెర్రరిజం, మా సాయిల్ మీద ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరగకూడదు, వీళ్ళు ఇక్కడి నుంచి వచ్చి దాని గురించి పాకిస్తాన్ అన్ని విధాలా చర్యలు తీసుకోవాలి, ఈ విధంగా చాలా స్పష్టంగా చెప్తున్నాం. కానీ వాళ్ళు ఎంతవరకు వినిపించుకుంటారన్నది కొంచెం డౌట్ గానే కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళలో ప్రధానమైన రూలర్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్, ఎవరైతే డిఫాక్టో రూలర్ పాకిస్తాన్కి ఉన్నారో ఆయన ఒకటి ఏంటంటే మౌల్వీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. ఈ రేర్ కాంబినేషన్ ప్రపంచంలో చాలా ఎప్పుడూ వినలేదు. ఇది చాలా డేంజరస్ కాంబినేషన్. ఆయన ఏంటంటే ఫండమెంటలిస్ట్, తర్వాత హిందూ ముస్లిం ఎక్కడ కలిపి ఉండలేరంటారు. కేవలం హిందూ ముస్లిమే కాదు, హిందూ జూస్ కానీ, హిందూ క్రిస్టియన్స్ కానీ ఉండలేవన్న దానికి కూడా అన్వయించుకోవాలి. ఎందుకంటే ఈ ఎల్ఈటి అన్న వాళ్ళు హమాస్ని పిలిచారు పాలెస్టైన్ నుంచి కొన్ని రోజుల క్రితం. ఇది పాకిస్తాన్ గవర్నమెంట్ అప్రూవల్ లేకుండా పిలవలేరు వాళ్ళు. రాదర్ పాకిస్తాన్ గవర్నమెంటే ఆర్గనైజ్ చేసింది. ఎందువల్ల ఆర్గనైజ్ చేసిందో, లేకపోతే కొంతమంది ఆల్రెడీ రిపోర్ట్స్ వస్తున్నాయి, ఈ కేవ్ టన్నెల్స్ అటువంటి స్ట్రక్చర్స్ హమాస్ చాలా స్పెషలైజ్డ్ అయ్యి ఉన్నారు. అటువంటిది ఏమన్నా ఇటువంటి ఉగ్రవాదులకు నేర్పుతున్నారా? ఎందుకంటే ఇప్పుడు బహుశా మనం పైన క్యాంపుల్ని పైన పేలుస్తూ ఉంటే వీళ్ళు అండర్ గ్రౌండ్ వెళ్ళిపోతారా ఇటువంటి టన్నెల్స్ తవ్వి? అటువంటిది కూడా ఉందండి. మనం ఏమనుకోవాలంటే మనం పాకిస్తాన్కి చాలా లాంగ్ రోప్ ఇచ్చాం, ఇప్పుడు కూడా ఇస్తున్నాం. ఇప్పుడు కూడా రియలైజ్ అయ్యి దారికి రండి, ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ బ్యాన్ చేయండి, వాళ్ళ లీడర్స్ ఎవరైతే కేసులు ఉన్నాయో వాళ్ళని మాకు అప్పగించండి, అంతే సమస్యలన్నీ సమస్యపోతాయి. ఇండస్ వాటర్ ట్రీటీ కూడా రీనెగోషియేట్ చేసి మళ్ళీ తిరిగి రీఇన్స్టేట్ చేయొచ్చు, ఎందుకంటే కేవలం సస్పెన్షన్లో ఉంది. ఇవన్నీ లాభదాయకం, మీకు మాకు ట్రేడ్ జరుగుతుంది, ఉభయ లాభం జరుగుతుంది, అలాగే మీరు డెవలప్మెంట్ చేసుకోగలిగే ఉద్దేశంలో ఉంటారు. ఇది చెప్తున్నా కానీ ఎంతవరకు వినిపించుకుంటారో, వినిపించుకుంటే మంచిది. నా అభిప్రాయం ప్రకారం నెక్స్ట్ 48 అవర్స్లో పాకిస్తాన్ ఏమీ చేయదు. 48 అవర్స్ తర్వాత ఏదో ఒకటి చేయాలని చూస్తుంది. కానీ వాళ్ళు ఒక దుర్భరమైన యాక్ట్ చేశారు ఈరోజు. పూంచ్ అండ్ మేందర్ ఏరియాలో ఆర్టిషెల్లింగ్ చేసి సివిలియన్ ఏరియాలో బస్ స్టాండ్లో నుంచున్న మామూలు ప్రయాణికుల్ని దాదాపు 15+4 19 మందిని చంపేసినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇక్కడే వస్తుందండి మాక్ డ్రిల్స్ వల్ల ఉపయోగం. ఎప్పుడైతే ఈ ఆర్టిషెల్లింగ్ ఫస్ట్ అక్కడ కొంచెం మీకు ఆర్టిషెల్లింగ్ బోర్డర్ ఏరియాస్లో జరుగుతుంటే ఒక విజ్ సౌండ్ వస్తుంది గాల్లో. ఆ విజ్ సౌండ్ రాగానే షెల్టర్ తీసుకోవాలన్నమాట. ఒకవేళ అంత సమయం లేకపోయినా కానీ ఫస్ట్ బ్లాస్ట్ అయినప్పుడల్లా కనీసం, ఎందుకంటే దాని తర్వాత కనీసం 27 రౌండ్లు వస్తాయని గ్యారంటీ పెట్టుకోవాలి. అటువంటిది అప్పుడు షెల్టర్ తీసుకోవడం మంచిది. ఇప్పుడు వీళ్ళందరూ క్షతగాత్రులు అంటే అయిన వాళ్ళంతా ఇక్కడ షెల్టర్ తీసుకోకపోవడం వల్లే వాళ్ళు అటువంటిది జరగాల్సి వచ్చింది. అందువల్ల ఈ మాక్ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. మాక్ ట్రైనింగ్ ఏంటంటే ఇది కేవలం మిలిటరీ వల్లే కాదు, న్యాచురల్ కెలామిటీస్, ఒరిస్సాలో కొన్ని 2-3 సంవత్సరాల క్రితం వందలాది విలేజెస్ని ఖాళీ చేసి డెప్త్ ఏరియాస్కి తీసుకొచ్చారు. అది సక్రమంగా జరిగింది, అందువల్ల చాలా తక్కువ క్యాజువాలిటీస్ జరిగినాయి. ఇటువంటివన్నీ వాటికన్నిటికీ పనికి వస్తుందండి. అలాగే డెప్త్ సిటీస్లో ఉన్నాం కదా, మనకి ఇంపాక్ట్ ఉండదు. బార్డర్ సిటీస్, బార్డర్ టౌన్స్, బార్డర్ స్టేట్స్లోనే ఇంపాక్ట్ ఉంటుంది, మనకు ఉండదు అనుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ కూడా ఆ 0.5 వార్ ఏదంతా ఉందో స్లీపర్ సెల్స్, అలాగే టెర్రరిస్ట్ గ్రూప్స్, కొన్ని బ్యాండ్ ఆర్గనైజేషన్స్ అంటే పిఎఫ్ఐ, సిమి, ఒరిజినల్ సిమి, ఇటువంటి ఆర్గనైజేషన్స్ కూడా ఏదైనా చేసే అవకాశం ఉంది. అటువంటిదప్పుడు కూడా చాలా యాక్టివిటీస్ చేయాల్సి ఉంటుంది ప్రజలు. అది చూడండి. థ్యాంక్స్. మీరు చెప్పండి. వివిరావు గారు, మీరు చెప్తున్నారు అంటే ఓన్లీ
టెర్రరిస్ట్ కి సంబంధించి హెడ్ క్వార్టర్స్ మీదే మన భారత ప్రభుత్వం కావచ్చు, ఇండియన్ ఆర్మీ దాడి చేసిందని అయితే అందరికీ తెలిసిన విషయమే. కానీ పాక్ మాత్రం ఈ భారత ఆర్మీ ఏదైతే చేసిందో ఆ దాడిలో అటు టెర్రరిస్ట్ తో పాటు అటు సివిలియన్స్ కూడా చాలా మంది గాయపడ్డారు, తీవ్ర గాయాలు అయ్యాయి. ఇది అంతా హేమైన చర్య, ఇటువంటి చర్యలు అనేది మంచిది కాదంటూ కూడా అటు ఇంటర్నేషనల్ వ్యాప్తంగా భారత్ కి చెడ్డ పేరు తెచ్చే ఒకంత ప్రయత్నం అయితే చేస్తుంది. బట్ ఎవరు నమ్మే స్థితిలో అయితే లేదు. ఈ పాక్ వక్రబుద్ధిని మనం ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పటికైనా మారతా ఒక సివిలియన్స్ అయితే అడ్డు పెట్టుకొని తీవ్రవాదులకు ఇంకా కాపు కాస్తూనే ఉంది. ఈ వైఖరిని మనం ఎలా చూడొచ్చు అంటారు? వాళ్ళు మారే పరిస్థితుల్లో లేరని, ప్రస్తుతానికి అదే హ్యూమన్ రైట్స్ వయలేషన్ చేసాం, మనం సివిలియన్స్ టార్గెట్ చేసామని వాళ్ళు చెప్తా ఉంటారు. అంతే, ఇంకా అంతకంటే ఏం చెప్పలేం మనం. సార్, రాబోయే రోజుల్లో చూస్తే ఇవాళ మీరు చెప్పారు అటు బార్డర్ గేట్స్ లో చూస్తే అక్కడ బస్ స్టాప్ లో నిల్చున్న సామాన్య మనుషుల్ని కూడా వాళ్ళు దాడి చేశారని. ఈ నేపథ్యంలో మళ్ళీ ఏమైనా రానున్న రోజుల్లో అటు భారత ప్రభుత్వం మరొకసారి దాడికి ఏమైనా ప్రయత్నించే అవకాశం ఉందంటారా? ఉందండి. ఎల్సీలో లైన్ ఆఫ్ కంట్రోల్ మీద విపరీతంగా ఫైరింగ్ జరుగుతుంది, ఆర్టిలరీ షెల్లింగ్ జరుగుతుంది. మనం ఇప్పుడు వరకు ఆర్టిలరీ ఓపెన్ చేసిన రిపోర్ట్స్ రాలేదు, కానీ ఇవి జరిగే కొద్ది మనం కూడా ఆర్టిలరీ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. మన ఆర్టిలరీ రేంజ్ ఇప్పుడు చాలా పెరిగిందండి, 40 కిలోమీటర్స్ వరకు పెరిగింది. అంతకుముందు 30 కిలోమీటర్స్ వరకు ఎఫెక్టివ్గా ఉండేది, ఇప్పుడు 40 కిలోమీటర్స్ వరకు ఉండేది. కొన్ని ప్లేసుల్లో అయితే వాళ్ళ కోట్లు ఇటువంటి ప్రదేశాలు కూడా మన కంట్రోల్లోకి వస్తాయండి, ఆర్టిఫైర్ రేంజ్లోకి వస్తాయి. అలాగే మనకున్న వీటి ప్రయోగం వల్ల ఏమవుతుందంటే ఇంటెన్సిటీ, అంటే క్లాషెస్ ఇంటెన్సిటీ పెరుగుతుంది. దీనివల్ల ఫ్యూచర్లో ఎస్కలేషన్ అయ్యే అవకాశం ఉంది. కానీ రానున్న 48 అవర్స్లో పాకిస్తాన్ ఏం చేస్తుందన్న దాని మీద మెయిన్ మన ఫేజ్ 2 అంటే నెక్స్ట్ యాక్టివిటీ ఏం జరుగుతుందన్నది గవర్నమెంట్ డిసైడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆర్మ్ ఫోర్సెస్ అన్నిటికీ తయారుగా ఉండాల్సి ఉంటుంది. చెప్పండి. అయితే 48 గంటల్లో మీరు చెప్తున్నారు పాకిస్తాన్ దాడి చేసే అవకాశం ఉంది అంటున్నారు. మరోపక్క చేయొచ్చు, చేయకపోవచ్చు, 48 గంటల తర్వాత కూడా చేసే అవకాశం ఉంది అంటున్నారు. ఈ నేపథ్యంలో చూస్తే భారత్ లో ప్రజలు ఎంతవరకు అలర్ట్ గా ఉండాలంటారు? ఈ మాక్ డ్రిల్ అయితే నిర్వహించారు, ఇవాళ నిర్వహిస్తున్నారు అంటే ఎటువంటి అవగాహన అనేది అవసరం అంటారు? దీనికి సంబంధించి, యుద్ధానికి సంబంధించి కావచ్చు, దాడికి సంబంధించి కావచ్చు, అలాగే స్వీయ రక్షణకు సంబంధించి ఎలా అలర్ట్ గా ఉండాలంటారు? అవగాహన అంటే ఫస్ట్ థింగ్ ఇటువంటి అంటే యాంటీ నేషనల్ అండ్ ఎనిమీతో యాక్టివిటీస్ తోటి చూస్తే అలర్ట్నెస్ ఎలా ఉండాలంటే ఫస్ట్ థింగ్ పబ్లిక్ చుట్టూరు ఉన్న పరిసరాలను గమనిస్తూ ఉండాలి. ఏదైనా సరే అన్నోన్ ఆబ్జెక్ట్, మీకు రైల్వే స్టేషన్లో చెప్తూనే ఉంటారు, ఎయిర్పోర్ట్లో చెప్తూనే ఉంటారు, ఏదైనా అన్నోన్ ఆబ్జెక్ట్ కనిపించినా, ఎవరైనా వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నా వెంటనే దాన్ని రిపోర్ట్ చేయాల్సి ఉంటుందండి. అలాగే కొన్ని ఏరియాస్ సెక్యూర్ ఏరియాస్ ఉంటాయి, కంటోన్మెంట్ కానీ, ఇటు ఫ్యాక్టరీస్, మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్, ఇటువంటి అక్కడ ఎవరైనా సరే సడన్ గా మూవ్మెంట్ జరుగుతుంటే అది మనం గమనించాల్సి ఉంటుంది. ఇది డెప్త్ ఏరియాస్ లో. ఫార్వర్డ్ ఏరియాస్ లో అయితే ఒకసారి కొన్ని ఇప్పుడు పాకిస్తాన్ అటాక్ చేసింది అనుకోండి, కొన్ని విలేజెస్, ఆ విలేజెస్ ఎవాక్యుయేట్ చేయాల్సి ఉంటున్నాయి. ఆ ఎవాక్యుయేషన్ చేసేటప్పుడు ఓల్డ్ పీపుల్ కి హెల్ప్ చేయడం, చిన్నపిల్లలకి హెల్ప్ చేయడం, ఆర్డర్లీ మెథడ్ లో ఎవాక్యుయేట్ చేయడం. మొన్న జరిగిన కుంభమేళాలో ఒకటి ఇన్సిడెంట్ చూసారో లేదో, దాదాపు 30 మంది క్యాజువాలిటీస్ అయ్యారు. అదేంటంటే ప్యానిక్ వల్ల. అక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఎక్కడికక్కడ ఫ్రీజ్ అయిపోతే ఆ రోజు ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఫ్రీజ్ అయిపోయిన తర్వాత మెల్లగా కదలాలి అక్కడి నుంచి. అలా కాకుండా ఆ ప్యానిక్ లో ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసుకోవడంతో 30 క్యాజువాలిటీస్ అయ్యారు. ఇటువంటి పరిస్థితి జరగకుండా చూసుకోవాలి. ఇంకా మీరు చెప్పండి. ఓకే వివి రావు గారు, హోల్డ్ అయితే ఉండండి. కరుణాసాగర్ గారు, మీరు చెప్పండి. అటు వివి రావు గారు అయితే చెప్తున్నారు ఈ 48 గంటలు అనేది కీలకమని, పాకిస్తాన్ అటాక్ చేసే అవకాశం ఉంది, అటాక్ చేయొచ్చు, లేకపోతే 48 గంటల తర్వాత కూడా అటాక్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో ప్రజలందరూ ఏ విధంగా అలర్ట్ గా ఉండాలంటారు, ఏం చెప్తారు మీరు? వివి రావు గారు రిటైర్డ్ ఆర్మీ పర్సన్ కాబట్టి వారికి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. జనరల్ గా ఇంతకుముందు మన వివి రావు గారు చెప్పినట్టే డెప్త్ ఏరియాస్, ఫార్వర్డ్ ఏరియాస్ లో సపరేట్ సిచ్యువేషన్స్ ఉండే అవకాశం ఉన్నది. ఫార్వర్డ్ ఏరియాస్ లో మాత్రం ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళకు రెగ్యులర్ గా బంకర్స్ ఉంటాయి. వాళ్ళకు బార్డర్ దగ్గర ఉన్నటువంటి విలేజెస్ లో వాళ్ళకు సైరన్ రాగానే బంకర్స్ లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. వాళ్ళకు బంకర్స్ ఉంటాయి. అక్కడ నుంచి షెల్లింగ్ కానీ, ఆ ఫైరింగ్ కానీ ఏమైనా అటువంటిది ఏమైనా వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ రెస్క్యూ చేసుకోవడానికి అక్కడికి వెళ్ళచ్చు. ఈ ఫార్వర్డ్ ఏరియాలో అంటే మనకు ఎప్పుడు యుద్ధం ఏ రోజు కూడా డైరెక్ట్ గా
యుద్ధం ఎఫెక్ట్ మనకు తెలియదు. మనకు 1999